కొల్లాపూర్ మున్సిపల్ పరిధిలో ప్రతి ఎమ్మెల్యేలు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన సమావేశం జరుగుతుంది. మరి ఆ సమావేశం మరి పార్లమెంట్ ఎన్నికల్లో మన ముఖ్యమంత్రి వెంకటరామరెడ్డి గారు అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మరి వల్ల మనకు ఏ నాయకులు కావాలని మనం ఆయన అభివృద్ధి ఓటేయాలి. ఇవాళ కొంతమంది మన అధ్యక్షులుగా నాయకులు చెప్తున్నారు, బిఏపీఎల్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నారు. కానీ అసలు బిఏపీఎల్ ఏ కార్యక్రమం వస్తుందో అసలు నాలుగు పార్టీలు శాస్త్రి దేశానికి రెండవ ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఇక్కడ బిఏపీఎల్ పోటీ చేయడం జరిగింది. నాలుగు పార్టీలు శాస్త్రి ప్రధానమంత్రి ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది పోటీ చేయలేదు. నాలుగు పార్టీలు శాస్త్రి ఒకసారి కాంగ్రెస్ కొనివేస్తున్నారు. మరి వల్ల ఈ ఎమ్మెల్యేలో కూడా 2015లో ఎన్నికల పనిచేస్తున్నప్పుడు అప్పుడు కొల్లాపూర్ ఎమ్మెల్యేలు అనుసంధానం ఉంది. మరి కొల్లాపూర్ గ్రామ పంచాయతీ సభ్యులు ఎమ్మెల్యే ఉంది. అప్పుడు 2015లో మరి పంచాయతీ ఎన్నికల్లో మరి రెడ్డి గారు సర్పంచ్గా గెలవడం జరిగింది. మరి రాజకీయ పార్టీ కూడా నింపాలు కూడా మరి గెలవడం జరిగింది. మరి మరి వారి కార్యంలో ఒకసారి చూద్దాం. 2000 కన్నా 2013 కన్నా 2000 తర్వాత 2000 అభివృద్ధి చెందింది. మరి తీసుకునేది కానీ మరి చుట్టుపక్కల కట్టడాలు కానీ సెక్యూరిటీ కానీ సీసీ కెమెరాలు కానీ అన్ని అభివృద్ధి జరిగింది. ఎన్నో అభివృద్ధి జరిగింది. తర్వాత మరి పంచాయతీ మున్సిపాలిటీ వెళ్తున్నప్పుడు మరి 5 గ్రామాలను అధ్యయనం చేస్తూ కొల్లాపూర్ మున్సిపాలిటీగా ఏర్పడడం జరిగింది. మరి కొల్లాపూర్ మున్సిపల్ కూడా మరి వెంకటేశ్వర రెడ్డి గారు మరి తొందర కావడం జరిగింది. వాటితో పాటు మరి ఈ కొల్లాపూర్ కౌన్సిలర్ కూడా మరి అందరూ కలిసి మరి 5 గ్రామాలు అభివృద్ధి చేయడం జరిగింది. అందువల్లే మరి కేసీఆర్ చేపట్టిన ఈ పథకాలను ఇంటికి చేయడం జరిగింది. మరి ఇవాళ చూస్తే మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త 5 నెలలు రావస్తుంది. మరి ఇచ్చిన వాళ్ళు ఎక్కడ రావడం కాలేదు. ఒకరు ఇంటే ఖర్చు తప్ప ఆ ఖర్చులు ఏంటంటే అప్పుడు మరి కేసీఆర్ ఉన్నప్పుడు కొత్త ఖర్చు పెట్టింది కాబట్టి అదేనా ఇంటే తప్ప మీకు 7,000 ఆమెను కానీ ఒక్కసారి ఆలోచించండి. మళ్ళీ 2,700 ఇస్తుందా? గ్యాస్ వస్తుందా? కరెంట్ కూడా 200 యూనిట్ కన్నా ఒక్క యూనిట్ కానీ మళ్ళీ 12,000 కట్టవలసింది. 200 చాలా మందికి 200 ఒకటి 2 ఇవాళ కేసీఆర్ కాలంలో ఎంతో అభివృద్ధి చేస్తున్నాం. అట్లాగే ఈ కొల్లాపూర్ మున్సిపల్లో మరి దళిత సెంట్రీ ఆధ్వర్యంలో కానీ కౌన్సిల్ ఆధ్వర్యంలో కానీ మరి అభివృద్ధి చెందింది. మరి ఎమ్మెల్యే గారు కూడా ఆయన తమిళ ఎమ్మెల్యే వేసి ఎన్నో గౌరవం జరిగింది. మరి కూడా మాట్లాడేది కూడా ఇవాళ ఎక్కడ కూడా కొల్లాపూరానికి కొల్లాపూర్ మున్సిపాలిటీ ఎక్కడ కూడా కొద్దిగుంది. ఆయన ఇవాళ అన్ని కులాలకు కానీ అన్ని వర్గాలకు కానీ కొల్లాపూర్ మున్సిపాలిటీ అభివృద్ధిలో ముందుకు కోరుకుంటూ మరి ఇవాళ మనం వెంకటరామరెడ్డి గారు మొదటి పార్లమెంట్ అభ్యర్థులు ఉన్నప్పుడు మన స్థానిక మన కొల్లాపురం అయితే ఆయన మన కొల్లాపురాలు ఓటు వేయడం జరిగింది. కాబట్టి ఇద్దరు కూడా ఎన్ని విధాలు చెప్పినా కూడా వెంకటరామరెడ్డి మరణించి స్థానికులు మన పట్టణాలు కాబట్టి రేపు ఆయన గెలిపించుకుంటే మనం నచ్చుకోవడం మన తల్లి గెలిపించుకోవచ్చు. అదే కాకుండా ఆయన సొంత బంద కోసం మరి ఆయన ఖర్చు పెట్టి మరి 5 కాన్స్టిట్యూషన్ అభివృద్ధి పెట్టారు. పేదలు కనిపించారు. మరి ప్రతి కాంగ్రెస్ మరో పరిస్థితి ఒక్క రోజులో ఇస్తారు. మనకు మరి 100 కోట్లు ఆ సొంత 100 కోట్లు ఖర్చు పెట్టడం కావాలా? మరి వల్ల ఎన్నికల్లో బృందం చేసి ఖర్చు పెట్టి తర్వాత 5 ఏళ్ళు తర్వాత నాయకులు వెంకటరామరెడ్డి వల్ల ఆయన కలెక్టర్ అందరూ ఉంది, ఆయన బిజీలు అందరూ ఉంది, ఆయన సొంత అధికారం తెలుస్తుంది కాబట్టి రేపు ఆయన కూడా మనకు రావాల్సిన పనులు కాక అదే పనులు అయితే ధైర్యం వాళ్ళు ఉంది కాబట్టి ఇవాళ మనం వెంకటరామరెడ్డి గెలిపిస్తుందా తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన సభాపతిని గారికి జై తెలంగాణ, జై తెలంగాణ.